ఇక హైదరాబాద్లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పలు కీలక ఫైళ్లు, కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు, ఇతర సాక్ష్యాధారాలు అగ్నికి ఆహుతైనట్టు అధికారులు ప్రకటించారు. అత్యంత పటిష్టమైన ఎఫ్ఎస్ఎల్లో ఈ ఘటన జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే గదిలో ఓటుకు నోటు కేసు, ఇద్దరు ప్రముఖ నేతల ఫోన్ సంభాషణ ఆధారాలున్నట్టు సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన యాదృచ్ఛికంగా జరిగిందా లేక కావాలనే పక్కా స్కెచ్ వేశారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో శనివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నాంపల్లి పోలీస్ స్టేషన్ కు ఆనుకుని ఉన్న ఈ ల్యాబ్ మొదటి అంతస్తులో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వస్తువులను భద్రపరిచే విభాగంలో మంటలు చెలరేగాయి. ఉదయం సరిగ్గా 10:20 అగ్నిమాపక శాఖ అధికారులకు కాల్ రావడంతో వారు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. దాదాపు 2.5 గంటల పాటు శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఒక రోబో ఫైర్ ఇంజన్, 5 అగ్నిమాపక వాహనాలతో మంటల్ని ఆర్పివేశారు. సమాచారం తెలిసిన వెంటనే ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి, అగ్నిమాపక శాఖ డీఎఫ్ఓ శ్రీరామ్ దాస్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అగ్ని ప్రమాద ఘటనలో ఫోరెన్సిక్ ల్యాబ్ మొదటి అంతస్తులోని పలు కీలక ఫైళ్లు, కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు అగ్నికి ఆహుతైనట్టు అగ్నిమాపక శాఖ అధికారులు ధృవీకరించారు. పలు కీలక కేసులకు సంబంధించిన 40 నుండి 50 వరకు కంప్యూటర్లు పూర్తిగా కాలిపోయాయని తెలిపారు. వీటితో పాటు తెలుగు రాష్ట్రాల్లో కీలకంగా భావిస్తున్న పలు కేసులకు సంబంధించిన పేపర్ ఎవిడెన్స్లు, పలు కేసుల్లో నేరస్తులుగా తేల్చిన అనేక సాక్ష్యాధారాలు, వివిధ కేసులకు సంబంధించిన హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్లు, ఇతర ఆధారాలు, సెల్ ఫోన్లు, కొన్ని రేప్ కేసుల్లో సేకరించే ఆధారాలు, డిఎన్ఏల వంటివి కూడా కాలి బూడిదయ్యాయని అంటున్నారు. అటు కొన్ని కోట్ల రూపాయల విలువైన ఫోరెన్సిక్ సైన్స్ యంత్ర సామాగ్రి కూడా కాలిపోయి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం చేయలేమని, మళ్లీ సేకరించడం పోలీసులకు పెద్ద సవాలని ఫోరెన్సిక్ సిబ్బంది చెప్తున్నారు. హైదరాబాద్లోని ఫోరెన్సిక్ ల్యాబ్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫోరెన్సిక్ ల్యాబ్కు గుండెకాయ వంటిదని చెప్తున్న మొదటి అంతస్తులోని సీజర్ రూమ్లో ప్రమాదం చోటు చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుకు సంబంధించిన కీలక సాక్ష్యాధారాలన్నీ అక్కడే ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొడ్డిదారును గెలుపొందేందుకు ఓ నామినేటెడ్ ఎమ్మెల్యే కొనుగోలుకు సంబంధించి ఇద్దరు ముఖ్య నాయకుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆధారాలు, వాయిస్ రికార్డింగ్లు ఈ గదిలోనే ఉన్నట్లు చెప్తున్నారు. ఉమ్మడి రాష్ట్రానికి చెందిన ఓ మాజీ ముఖ్యమంత్రి వాయిస్ టెస్టింగ్ కు సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టు కూడా అక్కడే ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. దీంతో పాటు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన కొన్ని వివరాలు, ఫైళ్లు కూడా ఇక్కడే ఉన్నట్లు తెలుస్తున్నది. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన సుప్రీంకోర్టు విచారణ దగ్గర పడుతున్న సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరగడం సంచలనంగా మారింది. ఎఫ్ఎస్ఎల్లో జరిగిన అగ్ని ప్రమాదంపై తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రమాదం జరిగిన తర్వాత అగ్నిమాపక శాఖ అధికారులు విడుదల చేయాల్సిన ప్రకటన రాలేదు. ఎఫ్ఎస్ఎల్ కు బాధ్యత వహిస్తున్న ఓ ఉన్నతాధికారి, ఇతర అధికారులెవరూ వెంటనే స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. ఓటుకు నోటు కేసు ఆధారాలు తగలబడ్డాయంటూ జరుగుతున్న ప్రచారంపై ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి సమాధానం దాటవేయడంపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదం జరిగిన ప్రదేశంపైన అధికారులు తలో మాట చెప్పుకొచ్చారు. మొదట ఈ ప్రమాదం ఎఫ్ఎస్ఎల్లోని ఇంజనీరింగ్ విభాగంలో జరిగిందని చెప్పగా, తర్వాత సీజర్ రూమ్లో జరిగిందని తెలిపారు. ప్రమాదంపై ఉన్నతాధికారులు రాత్రి ఒక ప్రకటన మాత్రమే విడుదల చేయడం గమనార్హం. పోలీసు శాఖకు సంబంధించిన ఎంతో కీలకమైన ఫోరెన్సిక్ ల్యాబ్లో భద్రత అత్యంత పటిష్టంగా ఉంటుంది. ప్రవేశ ద్వారం నుంచి ప్రతి గది లోపల, బయట సీసీ కెమెరాలు ఉంటాయని సిబ్బంది తెలిపారు. మొదటి అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగిన సీజర్ రూమ్ పక్కనే ఉన్న కాన్ఫరెన్స్ హాల్లో సీసీ కెమెరాల వ్యవస్థ ఉందని అంటున్నారు. అయితే ఆ సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తే వాస్తవాలు బయటికి వస్తాయని అంటున్నారు. అగ్ని ప్రమాదం సంభవించినా లేక ప్రమాదానికి కారణమైన దృశ్యాలు ఆ సీసీ కెమెరాలో రికార్డవుతాయని తెలిపారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఆ ఫుటేజీ ఉన్నదా లేదా అన్నదానిపై ఉన్నతాధికారులు స్పష్టతనివ్వకపోవడంపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.